హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి అతి దగ్గరలో అన్ని ఇండ్ల మధ్యలో బెస్ట్ కన్స్ట్రక్షన్తోని 30 ఫీట్ రోడ్ ఫేసింగ్తోని మంచి ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. 2 ఇల్లులు మనకు సేల్కున్నాయి. ఈ ఇల్లుల గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి వీడియోను ఎక్కడ స్కిప్ చేయొద్దని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ పైన ఫోన్ నంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లులు ఎక్కడున్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లులో యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లులు వచ్చేసి మనకు మునగనూరులోని టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 50లో ఉంటాయి. ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఇది విజయవాడ 8 లైన్ హైవే. 8 లైన్ ఆనుకొని ఉన్న వడ్డెంటి స్కూల్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి కాలనీలో చాలా అద్భుతమైన మంచి కన్స్ట్రక్షన్తోని 2 ఇల్లులు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లుల వివరాలకు వెళ్ళినట్టయితే ఇల్లులు వచ్చేసి 112.5 గజాలలో వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్డు ఉంటాయి. మనకు 22.5 x 45 డైమెన్షన్స్లో మనకు ఎసెప్ట్ వచ్చేసి మనకు 1000 ఎసెప్టీలో అద్భుతంగా G+1 పర్మిషన్తో కట్టడం జరిగింది. మనకు డ్రైనేజు, కృష్ణ వాటర్ సకల సౌకర్యాలు వచ్చేసినాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనము ఇంటి ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల మనకు విశాలమైన రోడ్లు అయితే చాలా అందంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఈజీగా ఒక షిఫ్ట్ కార్ అయితే మనకు పార్కింగ్లో వస్తుంది. ఈజీగా కార్ రావడానికి మనకు అందమైన ర్యాంపు మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. మనకు పార్కింగ్లో కూడా చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ గ్రానైట్తోని మంచి గ్రీన్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ కూడా పెట్టడం జరిగింది. మెట్ల కింద చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మంచి స్పేషియస్గా మంచి ఫ్లోరింగ్తోని మంచి ఒక 2 నల్లలు కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాల్ ఖరాబ్ కాకుండా మనకు టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్లో మరి ఏదైతే మీరు పైన ఫాల్సింగ్ చూస్తున్నారో పీవీసీ ఛానల్తోని మంచి వుడెన్ కలర్తో అద్భుతమైన లైట్తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో. మనకు పిల్లర్ దిమ్మ కూడా తను మంచి గ్రానైట్తోని గోల్డ్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ మంచి డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్తో టెక్తో వాడబడి మంచి ఫినిషింగ్తోని మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి మంచి ఎక్సలెంట్ మంచి గ్లాస్ ఫిట్టింగ్ కూడా మంచి చేయడం జరిగింది. దీనికి ఏదైతే పార్కింగ్లో ఎలివేషన్లో టైల్స్ చూస్తున్నారో మంచి అందమైన టైల్స్ గోల్డ్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వర్క్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి మనకు వెస్ట్ ఫేస్ సింహదారం ఉంటుంది. ఇది వచ్చి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకోండి ఎంత మంచి గల్లి ఉందో. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఇల్లు. 2 BHK పోర్షను 1000 ఎస్ఎఫ్టీలో మనకు కట్టడం జరిగింది. G+1 పర్మిషన్తో ఉంటుంది. ఇల్లు చుట్టుపక్కల మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్ట్ ఉంటుంది. దాని గురించి 1 by 1 మాట్లాడుకునేది మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి కూడా మనం కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు హయత్ నగర్ బస్టాండ్ కానీ వడ్డంటి స్కూల్ కానీ జస్ట్ 2 నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఇల్లు వరకు చేరుకోవచ్చు. అదేవిధంగా మునగనూరు అనేది చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అయింది. మంచి విశాలమైన రోడ్లతోని మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు ప్రతి ఒక్కటి మునగనూరు చాలా అద్భుతమైన డెవలప్మెంట్ అయింది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి కేవలం 600 నుంచి 700 మీటర్ డిస్టెన్స్ అంటే 1 కిలోమీటర్ లోపే మన ఈ టెలిఫోన్ కాలనీకి చేరుకోవచ్చు. ఇదే రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు అద్భుతమైన మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఆదిబట్ల టీసీఎస్ మనకు జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగరకాలలో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ కేన్స్ కంపెనీ కానీ కొంగరలో ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. మంచి అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా మనకు చుట్టుపక్కల మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. ఇదే కాకుండా భవిష్యత్తు
భవిష్యత్తులో మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు హయత్ నగర్కు మనకు మెట్రో కూడా రాబోతుంది. అలా మెట్రో వచ్చిందంటే మాత్రం ఈ ఏరియాని మనం ఎవ్వరు కూడా దీని డెవలప్మెంట్ ఆపలేము. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే మీరు తీసుకుంటే మనకు తక్కువ ధరలో వస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హాల్లోని చూసుకోండి. వెస్ట్ ఫేస్ సింగదాం చేతి లోపలికి ఎంటర్ అయినాం. విశాలమైన హాల్ చూసుకోండి. హాల్ ఎంత బాగుందో, ఎక్సలెంట్ మంచి మార్బుల్స్తోని మంచి ఎక్సలెంట్ మంచి స్టార్ పట్టీలతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, లైట్ కలర్స్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తోని ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది టీవీ పాయింట్ చూసుకోండి. టీవీ పాయింట్ కూడా ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా వేసుకుంటాం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ తిన్న తర్వాత చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. వర్క్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో, 22.5 ఇంటూ 45 డైమెన్షన్స్ తక్కువే అయినా వాళ్ళ ప్లానింగ్ బాగుంది కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా అద్భుతమైన మంచి విండోతోని చూసుకోండి. ఫాల్ సీలింగ్ లైట్ అయితే అంత అద్భుతంగా ఉన్నాయి. మంచి డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి వీళ్ళ ప్లానింగ్ ఎంత బాగుందో, ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి, మనకు బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. దీంట్లో వాడిన మంచి ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఫ్రెండ్స్ చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ చాలా ఎంత విశాలంగా ఉందో. మనకు కొంచెం మంచి డైనింగ్ ఏరియా, మంచి విశాలమైన హాలు, వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇటు చూసుకున్నైతే ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో, మంచి ఫ్లోరింగ్తోని ఇండియన్ కల్చర్తో మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి ఇంత క్వాలిటీగా ఉందో. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది కిచెన్. ఈజీగా ఒక ఇద్దరు వ్యక్తులుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు టైల్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా వెంటిలేషన్ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కన్నా గిన్నెలు కడుక్కునే విధంగా ఒక సింకు అందమైన ఒక 2 నల్లలు కూడా పెట్టడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఏదైతే ఇది చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఇది ఈశాన్య మెథడ్. ఈశాన్యంలో ఒక 2 పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చూసారు కదా కిచెన్ ఎంత అద్భుతంగా ఉందో. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ అవుతుందని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో ఇవ్వడం జరిగింది. మంచి లైట్ కలర్స్ వాడడం జరిగింది. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. సరిపడని సెల్ఫ్లతోని మంచి ఫాల్ సీలింగ్ మంచి డిజైన్ లైట్లతో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇల్లుకి ఏదైతే మీరు సింహదార వెస్ట్కి చూసారో మనకు ఈస్ట్కి వెళ్ళడానికి వాషర్కి వెళ్ళడానికి కూడా ఒక డోర్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు వాషర్కి వెళ్తున్నాం చూసుకోండి. వాషర్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో చూసుకోండి. మంచి సెట్ బ్యాక్ అయితే అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్య మెథడ్. ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అటు చూసుకున్నట్టయితే మనకు 3000 కెపాసిటీకి ఇలా సంపు ఇవ్వడం జరిగింది. మంచి సంపుతోని వాష్ ఏరియాతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని 2 BHK పోర్షను 112.5 గజాలలో వెస్ట్ ఫేస్లో 30 ఫీట్ వైడ్ రోడ్తోని 22.5 ఇంటూ 45 డైమెన్షన్తోని 1000 ఎస్ఎఫ్టీలో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, ఇల్లుకి ఏం రేట్ చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూశారు కదా, 2 BHK పోర్షను మంచి రోడ్డు కనెక్ట్తోని చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే మనకు అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా హయత్ నగర్ అతి దగ్గరలో AVN అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదే కాకుండా మనకు మునుగనూరులోని శాంతినికేత్ కానీ ఎడ్ స్మార్ట్ కానీ నంబర్ ఆఫ్ మంచి స్కూల్స్ ఉన్నాయి. మనకు అతి దగ్గరలో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు సాగర్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు 2 హైవేలకు మధ్యలో మంచి మునుగనూరులోని మంచి కాలనీలో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చూసుకోండి ఇప్పుడు ఎంత మంచిగా ఉందో. పైన కూడా ఫ్లోరింగ్ మంచి విశాలమైన ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి హెడ్ రూమ్తోని ఒక మంచి వాటర్ ట్యాంక్తోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇక చివరిగా దీని రేట్
రేటు గురించి మనం మాట్లాడుకుంటే 63 లక్షల రూపాయలు చెప్తున్నారు. ఈ 63 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ అవుతుంది. ఏ బ్యాంకులో అయినా సరే ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. మనకు అంతవరకు బ్యాంక్ లోన్ సపోర్ట్ ఇస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉండితే మనకు 90% వరకు కూడా ఇల్లు సపోర్ట్ ఇస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.